వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మావిని. ఈరోజు నేను మీకు రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఇది పెద్దగా కారం అనిపించడం లేదు, మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంది టేస్ట్ అనుకుంటాం కదా, అదే టేస్ట్ తోటి మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు నేను మీకు చూపిస్తాను. నచ్చితే మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్. మరి ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దామా. ఫస్ట్ ఒక గిన్నెలో ఒక 4 గ్లాసుల దాకా నీళ్లు తీసుకొని ఇలా స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఒక గ్లాస్ రైస్కి 3 లేదా 4 గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరిపోతుందండి. దీంట్లోనే 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని మొత్తం బాగా కలిపి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి. ఇప్పుడు చూడండి, నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా. ఇలా మరిగేటప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్ని ఒక అరగంట ముందు నీళ్ళలో వేసి నానబెట్టి పెట్టుకున్నానండి. ఈ బాస్మతి రైస్ని వేసుకోవాలి. చూడండి, ఈ గ్లాస్ తోటి నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఈ బాస్మతి రైస్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని రైస్ని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు చూడండి, ఒక 4-5 నిమిషాలు ఉడికించుకున్నారంటే మీకు రైస్ బాగా ఉడుకుతుంది. చూసారా, 90% వరకు ఉడకాలండి. ఇలా ఉడికిన తర్వాత ఈ నీళ్ళని మొత్తం ఈ విధంగా వడగట్టేసుకోండి. ఇలా నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఈ రైస్ని ఏదైనా ప్లేట్లో వేసుకొని వెడల్పుగా ఉన్న ప్లేట్లో వేసుకోండి. ఈ రైస్ పూర్తిగా బాగా చల్లారనివ్వండి. అలా చల్లారిందంటే మనకి పొడి పొడిగా వస్తుంది. ఫ్యాన్ కింద పెట్టుకున్నారంటే తొందరగా చల్లారిపోతుంది. ఈలోపు మీరు వెజిటేబుల్స్ అన్నింటినీ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నానండి, అలాగే క్యాప్సికమ్ తీసుకున్నాను, క్యాబేజ్ తీసుకున్నాను, బీన్స్ తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను. ఇలా అన్ని వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఇలా బాండీలు పెట్టుకొని కాస్త వెడల్పుగా ఉన్న బాండీలు పెట్టుకోండి. దీంట్లో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక 3 గుడ్లని పగలకొట్టి వేసుకోండి. మీకు ఇంకో గుడ్డ ఎక్స్ట్రా కావాలన్నా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 వేస్తున్నాను. ఈ 3 గుడ్లు వేసుకున్న తర్వాత మనం పొరటు ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా వచ్చేటట్టు కలుపుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పొరటులాగా చేసుకోండి. 1 లేదా 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇది. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఈ పొరటు మొత్తాన్ని ఏదైనా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే బాండిల్లో మరొక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లిని మీకు వీలైనంత సన్నగా తరగండి. అలాగే అల్లం ముక్కలు కూడా సన్నగా తరిగి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి 2 కలిపి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం వేగనివ్వండి. ఇప్పుడు చూడండి, అల్లం వెల్లుల్లి కూడా ఇలా లైట్గా కలర్ మారేదాకా వేయించుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. క్యాప్సికమ్, క్యాబేజ్, బీన్స్, క్యారెట్ వేసుకోండి ఫస్ట్. ఇవి లైట్గా వేగిన తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోండి. ఈ కూరగాయ ముక్కలు వేగేటప్పుడు దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ బాగా మెత్తబడేంత వరకు వేగిన తర్వాత దీంట్లో సోయా సాస్ వేసుకోవాలి. డార్క్ సోయా సాస్ అండి, ఇది 2 టీ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను. 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఆ ఫ్లేవర్ కోసం. మరి ఎక్కువ వేసుకున్నారంటే చేదులాగా అయిపోయి టేస్ట్ అస్సలు బాగుండదు. అందుకని ఒక 2 టీ స్పూన్లు వేసుకుంటున్నాను. ఈ సోయా సాస్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోండి. చూడండి, ఆరబెట్టుకోవడం వల్ల పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో రైస్. ఇలా రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దీంట్లో 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి మీకు ఇంకొంచెం కావాలన్నా వేసుకోవచ్చు. ఈ మిరియాల పొడి కూడా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలపండి. మనకి రైస్ చల్లగా ఉంది కదా, బాగా వేడిగా అవ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. టేస్టింగ్ సాల్ట్ కూడా వేస్తారండి, కానీ టేస్టింగ్ సాల్ట్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను వేయడం లేదు. మీకు ఇష్టం ఉంటే టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇలా కలుపుకునేటప్పుడే దీంట్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్ పొరటు కూడా వేసుకోండి. ఎగ్ పొరటు కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి.
ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి వేడిగా తినండి. చాలా బాగుంటుంది టేస్ట్. రెస్టారెంట్కి వెళ్లకుండానే మనం ఇంట్లోనే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు కదా. ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి.